హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్ గురించి చూద్దాం. డివిజిబిలిటీ రూల్స్ అనేటివి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్కి రేషియో ప్రపోర్షన్స్ తీసుకున్నాం అనుకోండి. రేషియో ప్రపోర్షన్స్లో రవి, రాజు అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకోండి. వాళ్ళు ఒక 3:4 నిష్పత్తిలో పంచుకున్నారు. రవిది 3 అనుకుందాం, రాజుది 4 అనుకుందాం. 3:4 నిష్పత్తిలో పంచుకున్నప్పుడు వాళ్ళకి టోటల్ ఇంత అమౌంట్ ఉంది అంటాడు. అప్పుడు రవి యొక్క లేదా రాజు యొక్క వాల్యూ ఎంత అని అడుగుతాడు. రవి, రాజు వాళ్ళ నిష్పత్తులు తెలుసు కాబట్టి ఇప్పుడు 4 అంటే 4 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలిస్తే అంటే డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు 4 యొక్క డివిజిబిలిటీ రూల్స్ తెలిసినట్టయితే కింద ఆప్షన్లోకి వెళ్ళి 4th డివైడ్ అయ్యే నెంబర్ ఏదైతే ఉంటుందో అదే మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అలా మనం డివిజిబిలిటీ రూల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 2 డివిజిబిలిటీ రూలు, 4 డివిజిబిలిటీ రూలు, 8 డివిజిబిలిటీ రూలు, 16 డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ 2 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఎగ్జాంపుల్ మనం ఒక 3 డిజిట్స్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఏబిసి అని ఒక 3 డిజిట్ నెంబర్ తీసుకున్నాం అంటే ఇది 1s ప్లేస్లో ఉంది, బి అనేది 10s ప్లేస్లో ఉంది, ఏ అనేది 100 ప్లేస్లో ఉంది. అంటే దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే అంటే విస్తరిస్తే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 100A ప్లస్ 10B ప్లస్ సిగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 డిజిట్స్ నెంబర్ని మనం 2తో డివైడ్ చేయాలంటే డివైడెడ్ బై 2 అంటే 2తో డివైడ్ అవ్వాలంటే ఆ నంబర్ మొత్తం రిమైండర్ శేషం వస్తే అది నిశ్శేషంగా భావించబడినట్టు అర్థం. కాబట్టి ఇప్పుడు 2 అనేది 100ని పూర్తిగా డివైడ్ చేస్తుందా లేదా, 2 అనేది 0 శేషం వచ్చాక డివైడ్ చేస్తుందా లేదా, చేస్తుంది కంప్లీట్గా. కాబట్టి 100 ప్లేస్ క్యాన్సిల్ చేసేసాను. 10 అనేది 2తో డివైడ్ అవుతుందా లేదా, 2 5s 10 కాబట్టి 10 కూడా డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు సి అనే నెంబర్లో అంటే ఈ 1s ప్లేస్లో ఏ నెంబర్ ఉందో తెలియదు. సి అంటే ఆ నెంబర్ గాన అంటే దీని అర్థం ఏంటంటే ఈ సి అనే నెంబరు 2 చేతగాన డివైడ్ చేయగలిగితే ఆ టోటల్ నెంబర్ కూడా 2తో డివైడ్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 1 డిజిట్ ఏ నెంబర్లో అయినా లాస్ట్ 1 డిజిట్ అనేది 2తో డివైడ్ అయ్యిందంటే ఆ నెంబర్ మొత్తం కూడా అంటే ఎన్ని డిజిట్స్ అయినా ఉన్నాయి 4 3 5 2 4 ఇలా ఎన్ని డిజిట్స్ ఉన్నా ఈ లాస్ట్ నెంబర్ 2తో డివైడ్ అయితే ఈ టోటల్ నెంబర్ మొత్తం కూడా 2తో డివైడ్ అయినట్టు అర్థం. ఓకేనా? ఒకవేళ ఈ 2తో డివైడ్ కాకపోతే టోటల్ నెంబర్ డివైడ్ అవ్వదు, నిశ్శేషంగా భాగించదు అని దాని అర్థం అన్నమాట. ఇప్పుడు మనకు అలా భాగించాలంటే డివైడ్ అవ్వాలంటే ఇప్పుడు లాస్ట్లో ఏవే నెంబర్స్ ఉండాలంటే 2 కానీ సింపుల్గా చెప్పాలంటే ఈవెన్ నెంబర్స్ ఉంటే డివైడ్ అవుతుంది. ఈవెన్ నెంబర్స్ లేకపోతే డివైడ్ అవ్వవు. 0 ఆర్ ఈవెన్ నెంబర్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు 2 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 1 నెంబర్ చెక్ చేస్తే సరిపోతుంది. ఆ లాస్ట్ 1 నెంబర్ అనేది 0 అయినా ఉండొచ్చు, లేదా 2 అయినా కావచ్చు, లేదా ఈవెన్ నెంబర్ అయినా కావచ్చు. ఇవి కానీ అయితే 2 చేత డివైడ్ అవుతాయి. ఇవి లేకపోతే 2 చేత డివైడ్ అవ్వవు, అంటే ఆ టోటల్ నెంబర్ కూడా డివైడ్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ 1 ఇప్పుడు మనం 4 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. 4 డివిజిబిలిటీ రూల్కి సేమ్ ఏబిసి అనే 3 డిజిట్స్ నెంబర్ తీసుకుందాం. దీన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తే 100A ప్లస్ 10B ప్లస్ సి దేంతో అయితే డివైడ్ చేస్తున్నామో ఆ నెంబర్ తీసుకుందాం బై 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అనేది 100 చేత భాగించబడుతుందా లేదా టోటల్గా. 4 25 టైమ్స్ 100 కాబట్టి దీంతో మనకు పని లేదు. నెక్స్ట్ 10 అనేది 4తో డివైడ్ అవుతుందా లేదా, 4తో 10 అనేది డివైడ్ అవ్వదు కాబట్టి 1s ప్లేస్ కూడా డివైడ్ అవ్వదు. కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ 4 చేత డివైడ్ అయితే లాస్ట్ ఇదేమో 1 డిజిట్, ఇదేమో లాస్ట్ 2 డిజిట్స్ ఇవి కానీ 4తో డివైడ్ అయితే ఆ టోటల్ నెంబర్ మొత్తం కూడా 4 చేత డివైడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇలా ఒక పెద్ద నెంబర్ ఉంది, ఇలా ఒక నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్ 4 చేత డివైడ్ అవుతుందా లేదా, నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని అన్నప్పుడు ఈ టోటల్ నెంబర్ మొత్తాన్ని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి 4 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసుంటే లాస్ట్ 2 నెంబర్స్ చెక్ చేస్తే సరిపోతుందనే విషయం మనకు తెలుసుంటే లాస్ట్ 2 నెంబర్స్ తీసుకుంటాం. ఈ 24 అనేది కన్నా
4 చేత డివైడ్ అయితే, ఎగ్జాంపుల్ 4 చేత డివైడ్ అయితే 4 6 24 0. కాబట్టి ఈ టోటల్ నంబర్ మొత్తం కూడా దాని చేత డివైడ్ అవుతుంది అని దాని అర్థం. అలా అన్నమాట. ఇప్పుడు అదే 8 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. సేమ్ 8 డివిజిబిలిటీ రూల్ కూడా సేమ్ అలాగే వస్తాయి. ఒక 2 ఎగ్జాంపుల్స్ మీకు తెలియాలని కోసం చెప్పాను. ఇప్పుడు 8కి ఎలా తీసుకుంటామంటే ఇవి కూడా ఎలా వచ్చాయో చూద్దాం ఒకసారి, ఎలా గుర్తుపెట్టుకోవాలని. 2 power 1 ఈక్వల్ టు 2, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 2 క్యూబ్ 8, 2 power 4 16. ఇవి ఎందుకు రాశానంటే ఇప్పుడు మనకు 2 డివిజిబిలిటీ రూల్ కావాలంటే లాస్ట్ 1 నెంబర్ తీసుకుంటే సరిపోదాను. అది దాని యొక్క పవర్, లాస్ట్ 1 డిజిట్ అనేది 2 యొక్క డివిజిబిలిటీ సరిపోతుంది. ఇప్పుడు 4 యొక్క డివిజిబిలిటీ రూల్ కావాలంటే దాని యొక్క పవర్ 2 పవర్ ఎంత అయితే దానికి ఈక్వల్ అవుతుంది. 2 స్క్వేర్ 4 కాబట్టి 4 యొక్క డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోతుంది. 8 డివిజిబిలిటీ రూల్ దాని క్యూబ్కి ఈక్వల్ చేసుకున్నామంటే 8 యొక్క డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 3 నెంబర్స్ తీసుకొని చెక్ చేస్తే సరిపోతుంది. 16 యొక్క డివిజిబిలిటీ రూల్ సేమ్ లాస్ట్ 4 నెంబర్స్ తీసుకొని సరిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు 8 యొక్క డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 3 నెంబర్స్ తీసుకొని చెక్ చేస్తే సరిపోతుంది. ఇందులో కూడా మనకు 2 కేసెస్ ఉంటాయి. ఈ 3 నెంబర్స్లో కూడా మనకు ఇలా ఒక నెంబర్ ఉందంటే 352 అనే నెంబర్ ఉంది. ఇవి 3 నెంబర్స్ 8 డివిజిబిలిటీ రూల్తో డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. దీంట్లో స్పెషల్ కేసు ఏంటంటే 2, ఇది కూడా అంటే 100 ప్లేస్లో ఉండే డిజిట్ అనేది మనకు ఆడ్ నెంబర్ అయితే రిమైనింగ్ 2 నెంబర్స్కి, ఇది బాగా చాలా జాగ్రత్తగా ఉండండి, రిమైనింగ్ 2 నెంబర్స్కి +4 యాడ్ చేసినప్పుడు ఎంత అయితే వాల్యూ వస్తుందో 56 వచ్చింది, 52కి +4 యాడ్ చేస్తే ఇప్పుడు ఈ 56 అనేది 8 చేత భాగించబడితే ఈ టోటల్ నంబర్ మొత్తం కూడా 8 చేత భాగించబడుతుందని దాని మీనింగ్. ఇప్పుడు 8 7 56 కాబట్టి ఈ టోటల్ నంబర్ మొత్తం కూడా 8 చేత డివైడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. 352 డివైడెడ్ బై 8. 8 4 టైమ్స్ 32, 5 2 పోతే 3 2, 8 4 టైమ్స్ అగైన్ 32 0. ఇది మొత్తం డివైడ్ అయ్యిందన్నమాట. ఇదే విధంగా ఒకవేళ ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, ఈవెన్ నెంబర్ ఉంది. ఇప్పుడు ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఈ 100 ప్లేస్ అనేది ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ ఉంటే డైరెక్ట్ 2 డిజిట్స్ తీసుకొస్తే సరిపోతుంది 8 డివిజిబిలిటీ రూల్కి. ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే రిమైనింగ్ 2 నెంబర్స్కి +4 యాడ్ చేస్తాం. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు డైరెక్ట్ 2 డిజిట్స్ తీసుకొని ఇది 8తో డివైడ్ అయితే ఈ టోటల్ నెంబర్ మొత్తం కూడా డివైడ్ అవుతుంది. ఇది అవ్వకపోతే ఆ నెంబర్ పూర్తి నెంబర్ కూడా డివైడ్ అవ్వదు. ఎగ్జాంపుల్ చూస్తే 284, 8 3 24, 4 44, నెక్స్ట్ 8 5 40, రిమైనింగ్ 4 వచ్చింది. రిమైనింగ్ వస్తుందంటే అది మొత్తం కూడా మనకు 8తో డివైడ్ అవ్వట్లేదు అని అర్థం. కాబట్టి ఇలా మనం 8 డివిజిబిలిటీ రూల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ 16 డివిజిబిలిటీ రూల్. 16 డివిజిబిలిటీ రూల్ లాస్ట్ దాని 2 యొక్క పవర్ ఎంత అయితే ఉంటుందో ఆ 4 నెంబర్స్ తీసుకుంటే సరిపోతుంది. దేనికి 16 డివిజిబిలిటీ రూల్కి ఆ లాస్ట్ 4 నెంబర్స్ తీసుకొని చెక్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద నెంబర్ ఉందనుకోండి, ఇంత పెద్ద నెంబర్ ఉంది, ఇది 16తో డివైడ్ అవుతుందో లేదో మనకి తెలియాలి. 16తో డివైడ్ అవుతుందో లేదో తెలియండి మొత్తం చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. అప్పుడు మనకి 16 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలిసిందనుకోండి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు 16 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది, లాస్ట్ 4 డిజిట్ తీసుకుని సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ 4 డిజిట్ 1 2 3 4 డిజిట్ తీసుకొని ఈ 56 47 అనేది కానీ 16తో డివైడ్ అయితే ఆ టోటల్ నంబర్ మొత్తం కూడా డివైడ్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే ఈ టోటల్ నంబర్ కూడా అవ్వదు. అలా మనం ఈ డివిజిబిలిటీ రూల్ ఏంటివి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇవి 2తో వచ్చే డివిజిబిలిటీ రూల్స్, అంటే 2 పవర్ కేసులో వచ్చి మనం గుర్తించగలిగే డివిజిబిలిటీ రూల్స్ 2 4 8 16. ఇప్పుడు 5 కూడా అలానే ఉంటాయి, సేమ్ 5 చూద్దాం. ఇప్పుడు 5 యొక్క డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం. 5తో 5 25 125 625. ఇప్పుడు 5 యొక్క డివిజిబిలిటీ రూల్స్ చూస్తే
5 power 1 equal to 5. 5 square 25. 5 cube 125 కాబట్టి 5 power 4 625. అంటే ఇందాకలాగే, అంటే ఇప్పుడు 2కి ఎలా అయితే చేసామో అదే విధంగా ఇప్పుడు 5కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 1 డిజిట్ తీసుకుంటే సరిపోతుంది. లాస్ట్ 1 డిజిట్, ఆ లాస్ట్ 1 డిజిట్ కూడా 0 కానీ 5 కానీ అయితే 5 తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు 25 డివిజిబిలిటీ రూల్, ఎంత పెద్ద నెంబర్ అయినా ఉండనివ్వండి, లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే సరిపోతుంది. అది డివైడ్ అయితే మొత్తం కూడా నెంబర్ అనేది డివైడ్ అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్, ఆ లాస్ట్ 2 డిజిట్స్ కూడా 0 0 25 50 75 ఇవి ఉంటేనే 25 చేత డివైడ్ అవుతుంది. లేదంటే అది 25 చేత డివైడ్ అవ్వదు అని డైరెక్ట్గా చెప్పచ్చు. ఇప్పుడు 125 డివిజిబిలిటీ రూల్, దాని 5 పవర్ ఎంత ఉంది 3, అంటే లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటే సరిపోతుంది. అది 125 చేత చెక్ చేస్తే సరిపోతుంది. ఇవి కూడా ఈ లాస్ట్ 3 డిజిట్స్ అనేటివి లాస్ట్ 3 డిజిట్స్ 0 0 125 250 375 ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా 125తో డివైడ్ అవుతాయి. అలాగే 625 యొక్క డివిజిబిలిటీ రూల్ కూడా మనకు తెలుస్తుంది. ఎంత లాస్ట్ 4 డిజిట్స్ తీసుకుంటే సరిపోతుంది. లాస్ట్ 4 డిజిట్స్. ఓకే, ఇవి 5తో వచ్చే డివిజిబిలిటీ రూల్స్. నెక్స్ట్ 2తో 5తో అయ్యాయి. నెక్స్ట్ 3కి సంబంధించిన ఒక 2 డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి, అవి చూద్దాం. 3కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్స్. 3కి సంబంధించినవి 3 డివిజిబిలిటీ రూల్. ఇప్పుడు దీన్ని మనం ముందు చూసిన విధంగా చూస్తే ఎలా అంటే ఒక 3 డిజిట్స్ నెంబర్ తీసుకున్నాం ఏబిసి అనేది. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. 100A ప్లస్ 10B ప్లస్ C డివైడెడ్ బై దేంతో డివైడ్ చేస్తున్నాం 3తో, కాబట్టి డివైడెడ్ బై 3. ఇప్పుడు 3 అనేది 100ని పూర్తిగా డివైడ్ చేస్తుందా? చేయలేదు, ఎందుకంటే 333 టైమ్స్ 99. 10 అని డివైడ్ చేస్తుందా? 3 3s are 9, డివైడ్ చేయలేదు. అలాగే 1s ప్లేస్ డివైడ్ చేయలేదు. కాబట్టి మనం దీన్ని ఏం తీసుకుంటామంటే A ప్లస్ B ప్లస్ Cగా తీసుకుంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే 3 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది డిజిటల్ సమ్ చేస్తే ఆ డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేసినప్పుడు 3 కానీ 3 యొక్క మల్టిపుల్స్ కానీ వస్తే, 3 యొక్క మల్టిపుల్స్ అంటే మీన్స్ 6 9 ఇట్లా ఏవైనా వస్తే అది 3 చేత డివైడ్ అవుతుంది. సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, డిజిటల్ సమ్ చేయడం 3 అంటే. అప్పుడు ఏం రావాలి? 3 కానీ 3 యొక్క మల్టిపుల్స్ కానీ రావాలి. ఎగ్జాంపుల్ 253 4 ఏదో కొంత నెంబర్ తీసుకున్నాం. ఈ నెంబర్ అనేది 3తో డివైడ్ అవుతుందా లేదా అని చూసుకున్నప్పుడు డిజిటల్ సమ్ అంటే ఎవ్రీ డిజిట్ని సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు డిజిటల్ సమ్ చేయాలి. 2 + 5 7, 7 + 3 10, 10 + 4 14, 14 + 2 16. 16 అంటే 1 + 6 7. 7 అనేది 3తో డివైడ్ అవుతుందా? అవ్వదు. కాబట్టి టోటల్ నెంబర్ మొత్తం కూడా 3తో డివైడ్ అవ్వదు. క్లియర్? అలాగే 9 కూడా సేమ్ డిజిటల్ సమ్మే చేయాలి. 9 కూడా డిజిటల్ సమ్ చేసినప్పుడు 9 కానీ 9 యొక్క మల్టిపుల్స్ కానీ రావాలి. 9 కానీ 9 యొక్క మల్టిపుల్స్ కానీ రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే అది 9తో డివైడ్ అవుతుంది. ఓకే, ఇవి 3తో 9తో. ఇప్పుడు మనం చూస్తే మనకిప్పుడు 2 డివిజిబిలిటీ రూల్ అయిపోయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది, 6 అవ్వలేదు, 7 అవ్వలేదు, 8 అయింది, 9 అయింది. ఇంకా 10 మనకి తెలిసిందే, లాస్ట్లో 0 ఉంటే 10తో మల్టిప్లై అవుతుందని. ఇంకా 11 అవ్వలేదు, 12 అవ్వలేదు, 13. ఈ వరకు చూద్దాం. ఇవి చూసిన తర్వాత అసలు ఏ డివిజిబిలిటీ రూల్ అయినా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడైతే ఇది చూద్దాం. ఇవి అయిపోయాయి కాబట్టి ఇప్పుడు 6th డివిజిబిలిటీ రూల్. 6th డివిజిబిలిటీ రూల్
12 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. 6, 12. ఇప్పుడు 6కి ప్రత్యేకంగా డివిజిబిలిటీ రూల్ అంటూ ఏముండదు. ఇవి 6ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 into 3గా రాసుకోవచ్చు. అలాగే 12ని ఎలా రాసుకోవచ్చు, 4 into 3గా రాసుకోవచ్చు. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు 6 డివిజిబిలిటీ రూల్ నీకు కావాలంటే ఆ నంబర్ అనేది 2తోనూ డివైడ్ అవ్వాలి, 3తోనూ డివైడ్ అవ్వాలి. ఈ రెండుతో డివైడ్ అయితేనే ఆ నంబర్ మొత్తం 6తో డివైడ్ అవుతుంది. 2తో డివైడ్ అయ్యి 3తో అవ్వకపోయినా, 2తో అవ్వకుండా 3తో అయినా ఈ నంబర్ అనేది 6తో డివైడ్ అవ్వదు. రెండుతో డివైడ్ అయితేనే ఆ నెంబర్ 6తో డివైడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 12 డివిజిబిలిటీ రూల్ కూడా అంతే. 4తో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి. 4తో అయ్యి 3తో కాకపోయినా, 3తో అయ్యి 4తో కాకపోయినా టోటల్ ఆ నెంబర్ అనేది 12తో డివైడ్ అవ్వదు. క్లియర్? అంటే 2 డివిజిబిలిటీ రూల్ మనం చూసాం, మనకు తెలుసు. 3 డివిజిబిలిటీ రూల్ మనకు తెలుసు, కాబట్టి 6 డివిజిబిలిటీ రూల్ తెలిసినట్టే. 4 డివిజిబిలిటీ రూల్ మనకు తెలుసు, 3 డివిజిబిలిటీ రూల్ మనకు తెలుసు, కాబట్టి 12 డివిజిబిలిటీ రూల్ ఆటోమేటిక్గా మనకు తెలిసినట్టే. ఇవి 6, 12కి సంబంధించినవి. ఇప్పుడు ఒక స్పెషల్ కేస్, అంటే ఒక స్పెషల్ నెంబర్ తీసుకుందాం. 1001 అని ఒక నెంబర్ తీసుకుంటే ఈ నెంబరు దీనికి అంటే కొన్ని కో ప్రైమ్స్ని కలిపితే ఈ మల్టిప్లికేషన్ చేస్తే ఈ నెంబర్ అనేది వస్తుంది. అవి 7, 11, 13. అంటే వరుసగా ఉండే ప్రధాన సంఖ్యలను మనం మల్టిప్లై చేసినప్పుడు 1001 అనే నెంబర్ వస్తుంది. దీని యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 6 డిజిట్స్ ఉన్నప్పుడు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి, 6 డిజిట్స్ ఉన్నప్పుడు మాత్రమే. అంటే ఎలా అంటే 6 డిజిట్స్ 3, 5, 2, 4, 5, 9 అనే నెంబర్ ఉందనుకోండి. ఎగ్జాంపుల్, ఫస్ట్ 3 డిజిట్స్, లాస్ట్ 3 డిజిట్స్. ఫస్ట్ 3 డిజిట్స్, లాస్ట్ 3 డిజిట్స్, మైనస్ మధ్యలో. అంటే ఫస్ట్ 3 డిజిట్స్ని మైనస్ లాస్ట్ 3 డిజిట్స్ని మైనస్ చేస్తే ఆ వచ్చిన వాల్యూ అనేది మనకు 1001తో క్యాన్సిల్ అయితే అది మొత్తం కూడా డివైడ్ అయినట్టు. ఒకవేళ క్యాన్సిల్ కాకపోతే డివైడ్ కానట్టు. అది 1001 యొక్క డివిజిబిలిటీ రూల్. అంటే దాని యొక్క మల్టిప్లికేషన్స్ అయిన వీటికి కూడా అదే డివిజిబిలిటీ రూల్ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 3 డిజిట్స్ మైనస్ లాస్ట్ 3 డిజిట్స్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ 3 డిజిట్స్ మైనస్ లాస్ట్ 3 డిజిట్స్ కూడా తీసుకోవచ్చు. 11కి కూడా సేమ్ రూల్ వస్తుంది. ఇప్పుడు 6 డిజిట్స్ ఉన్నప్పుడు మాత్రమే. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, 35240 ఉంది, 5 డిజిట్సే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనకు ఈ రూల్ అప్లై అవుతుందా అవ్వదా అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందు 0 పెట్టుకోవచ్చు. ముందు 0 పెట్టుకొని దీన్ని ఫస్ట్ 3 డిజిట్స్గా ఈ లాస్ట్ 3 డిజిట్స్గా కూడా తీసుకోవచ్చు. అలా కాదంటే ఇక్కడ ఎక్కడ పెట్టడానికి ఉండదు. ఎందుకంటే అక్కడ 0 అనేది ఇక్కడ పెట్టినప్పుడు ఆ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. అదే ముందుగా తీసుకున్నాం అనుకో ఆ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, మనకు డిజిట్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అలాగే 13కి కూడా సేమ్ 6 డిజిట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ 3 డిజిట్స్ మైనస్ లాస్ట్ 3 డిజిట్స్ అనే డివిజిబిలిటీ రూల్ అప్లికబుల్ అవుతుంది. ఇవి 7, 11, 13 అనే స్పెషల్ కేసు నెంబర్. నెక్స్ట్ ఇప్పుడు మనకు 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5, 6, 7, 8, 9, 11, 12, 13 ఇవి అయ్యాయి. ఇప్పుడు మనకు 7కి, 11కి, 13కి నార్మల్గా 1001 నెంబర్ తీసుకొని దాని డివిజిబిలిటీ రూలే దీనికి చూసాం. అలా కాకుండా 7కి ఇంకో డివిజిబిలిటీ రూల్ కూడా ఉంది. ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకున్నాం, 749 అనే నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని 7 డివిజిబిలిటీ రూల్ లాస్ట్ నంబర్ని డబల్ చేసి, ఈ లాస్ట్ నంబర్ని డబల్ చేసి రిమైనింగ్ ఉన్న నంబర్కి మైనస్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఓకే, లాస్ట్ నెంబర్ని డబల్ చేసి రిమైనింగ్ నెంబర్స్ని తీసేస్తే
అది 7 యొక్క డివిజిబిలిటీ రూల్. చూద్దాం. 9 2s are 18 అంటే డబల్ చేస్తాం. 9 డబల్ చేస్తే 18, మైనస్ చేస్తే 14 మైనస్ 8 6, 6 మైనస్ 1 5. ఇప్పుడు 56 అనేది 7తో డివైడ్ అవుతుంది అవదా? నీకు 7 యొక్క మల్టిపుల్ రాదు, నో ప్రాబ్లం. మళ్ళీ 6 డబల్ చేయి. ఇంకా దీంతో మనకు పని లేదు. డబల్ చేసిన నెంబర్తో ఇక్కడ తీసేసే వరకే మన బాధ్యత. -12, 5లోంచి -12 పోతే మైనస్ ప్లస్ అనేది అవసరం లేదు. 12లోంచి పోతే డిఫరెన్స్ 7. 7 అనేది 7తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 7తో డివైడ్ అవుతుంది. ఓకే, ఇది 7 యొక్క డివిజిబిలిటీ రూల్. అలాగే 11కి కూడా మరొక డివిజిబిలిటీ రూల్ ఉంటుంది. 11కి అంటే అదే మీకు అందరికీ తెలుసుంటుంది. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుంటే, ఏదో ఒక నెంబర్ మనం తీసుకున్నప్పుడు ఆల్టర్నేట్ ప్రాసెస్ అన్నమాట. అంటే 3 + 5 + 4, 3 + 5 + 4 మైనస్ 4 + 3. ఇలా చేసినప్పుడు ఇది 3 + 5 8, 8 + 4 12 మైనస్ 4 + 3 7. 12 - 7 ఎంత? 5. అంటే 11తో ఇలా డివైడ్ చేసినప్పుడు 11 కానీ 0 కానీ వస్తే అది 11తో డివైడ్ అవుతుంది. ఇలా 5 సంథింగ్ 6 అలా వస్తే అది 11తో డివైడ్ అవ్వదు. కాబట్టి ఇలా 11th డివిజిబిలిటీ రూల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ 13 డివిజిబిలిటీ రూల్. 13 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఇక్కడ వరకు మనకు ఐడియా ఉంటాయి కదా. ఇప్పుడు ఏ నంబర్నైనా ఎలా డివైడ్ చేయాలి, అంటే ఏ డివిజిబిలిటీ రూల్ అయినా ఎలా తెలుసుకోవాలి అని చెప్పే ముందు మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను. మనం ఎప్పుడు చిన్నప్పుడు చదువుకుంటాం. ఆసిలేటరు, సీడ్ ఫ్యాక్టర్ అని కాన్సెప్ట్ ఉంటుంది. ఏంది ఆసిలేటరీ సీడ్ ఫ్యాక్టర్ అంటే, ఇప్పుడు మనం సపోజ్ 11 21 31 and so on 91 వరకు, 9 19 29 and so on 99 వరకు ఇలా తీసుకున్నప్పుడు, ఇప్పుడు దీనికి దగ్గరలో ఉన్న రౌండ్ ఫిగర్ వాల్యూ తీసుకుంటే 10 అవుతుంది, దీనికి 20 అవుతుంది, 30 and so on 100. ఇక్కడ కూడా రౌండ్ ఫిగర్ వాల్యూ 10, 20, 30 and so on 100. ఇప్పుడు ఇక్కడ మనకు ఇవి ఆసిలేటర్స్ అంటారు. ఇక్కడ మధ్యలో ఉండేదాన్ని అంటే ఏంటంటే 11 ఉంది, 10 అయింది. రౌండ్ ఫిగర్ వాల్యూ 10 తీసుకున్నాం. ఏం చేస్తే 10 అయింది అంటే -1 చేస్తే 10 అయింది. ఇప్పుడు కూడా అన్ని -1. 1 చేసినప్పుడు మాత్రమే మనకి కాన్సెప్ట్ అనేది అవుతుంది, అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ +1 చేసాం. ఓకే, క్లియర్? అంటే ఇవి ఆసిలేటర్స్ అని ఎందుకు అంటున్నామంటే, ఆసిలేటర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నెగిటివ్ ఆసిలేటర్, ఒకటి పాజిటివ్ ఆసిలేటర్. నెగిటివ్ ఆసిలేటర్స్ అన్ని వీటిలో అంటాం అన్నమాట. ఎందుకంటే నెగిటివ్ చేస్తే మనకు ఈ యొక్క నంబర్ వచ్చింది, రౌండ్ ఫిగర్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి. +1 చేస్తే పాజిటివ్ వచ్చింది కాబట్టి, రౌండ్ ఫిగర్ వాల్యూ వచ్చింది కాబట్టి పాజిటివ్ ఆసిలేటర్స్ అంటాం. వీటితో ఏంటంటే యూజ్, ఈ జీరోస్ అన్ని తీసేయండి. ఈ జీరోస్ పక్కకు పడేసింది, పక్కన ఉన్న నెంబర్స్ మనకు అవసరం లేదు. ఇక్కడ కూడా వీటితో అవసరం లేదు. ఇప్పుడు మనం వీటిని సీడ్ ఫ్యాక్టర్స్ అంటారు. సింగిల్ డిజిట్లు ఏమైతే ఉన్నాయో ఈ సీడ్ ఫ్యాక్టర్స్. దీనివల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు 19 డివిజిబిలిటీ రూల్ కావాలి, మీకు తెలీదు. ఇప్పుడు ఒక నంబర్ తీసుకుందాం, ఈ నెంబర్ తీసుకున్నాం, ఇది 19 చేత డివైడ్ అవుతుందా లేదా అని అడిగాడు. లేదా మనకి ప్రాబ్లంలోనే 19 చేత మల్టిప్లై చేసినప్పుడు ఇంకా ఆన్సర్ వస్తుంది అనుకున్న టైంలో ఇలాంటివి కూడా యూజ్ అవుతాయి. ఇప్పుడు 19 చేత ఈ నెంబర్ అనేది డివైడ్ అవుతుందా లేదా అని అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే దాని యొక్క సీడ్ ఫ్యాక్టర్ని తీసుకుంటాం. దాని యొక్క సీడ్ ఫ్యాక్టర్ ఎంత? 2. ఈ జీరోస్ పక్కకు పెట్టేసాం కాబట్టి 19 సీడ్ ఫ్యాక్టర్ 2. సీడ్ ఫ్యాక్టర్ 2 దీన్ని ఎలా అప్లై చేయాలంటే, లాస్ట్ నెంబర్ని ఇక్కడ ఎంత అయితే ఉందో దాని యొక్క సీడ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి సేమ్ ఆ నంబర్ని, ఈ నంబర్ని ఇంకా దీంతో మనకి పని ఉండదు.
రిమైనింగ్ వాటికి యాడ్ చేయాలా మైనస్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దీన్ని డబల్ చేసి 2 6 12 అయితే తీసుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు మైనస్ చేయాలా ప్లస్ చేయాలంటే ఇక్కడ మనకు ఆసిలేటర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆసిలేటర్ ఏంది పాజిటివ్, అంటే కలిపితే వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా కలపాలి, యాడ్ చేయాలి. అంటే 7 + 2 9, 8 + 1 9, 399 వచ్చింది. ఇప్పుడు కూడా మనకి తెలియదు. ఇప్పుడు అగైన్ అదే ప్రాసెస్, ఇంకా లాస్ట్ నెంబర్ డబల్ చేయడం, రిమైనింగ్ దానికి పాజిటివ్ ఆసిలేటర్ అయితే యాడ్ చేస్తావు, నెగిటివ్ ఆసిలేటర్ అయితే మైనస్ చేస్తావు. 2 9s are 18, 9 + 8 17, 3 + 1 4 + 1 5 57. ఇప్పుడు కూడా నీకు తెలియలా 19 3 57 అనే విషయం కూడా మనకి తెలియదు. ఇప్పుడు మళ్ళీ దీన్ని డబల్ చేయి, లాస్ట్ నెంబర్ని 14, దీనికి ఇప్పుడు యాడ్ చేయి, పాజిటివ్ ఆసిలేటర్ కాబట్టి 19 అనేది 19తో పోతుంది కాబట్టి ఈ మొత్తం టోటల్ నెంబర్ కూడా 19 చేత డివైడ్ అవుతుంది. ఇలా దీన్ని యూజ్ చేసుకొని మనం ఈ ఆసిలేటర్ సీడ్ ఫ్యాక్టర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని దేనికైనా సరే మనం కనుక్కోవచ్చు. ఇందాక 13th నెంబర్ అంటే 13th డివిజిబిలిటీ రూల్కి మనం ఏం చెప్పామంటే ఫస్ట్ 3 డిజిట్స్ని మైనస్ లాస్ట్ 3 డిజిట్స్ తీస్తే అంటే 6 నెంబర్స్ ఉన్నప్పుడు 13 యొక్క డివిజిబిలిటీ రూల్ అని చెప్పాం. అదే కాకుండా ఇప్పుడు 13 మల్టిపుల్లో వీటికి అనుగుణంగా ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటే ఇక్కడ చూస్తే 39 అని వస్తుంది. +1 చేసినప్పుడు 40కి దగ్గరలో ఉంటుంది, 0 పక్కకు పెట్టేస్తే 4 ఉంది. అంటే 13 3s are 39. 39 యొక్క డివిజిబిలిటీలో నీకు తెలుసు, ఎందుకు లాస్ట్ సీడ్ ఫ్యాక్టర్ 4 కాబట్టి ఈ లాస్ట్ నెంబర్ని 4 చేసి ఇంటూ 4 చేసి రిమైన్ దానికి యాడ్ చేస్తే అది 13 యొక్క డివిజిబిలిటీ రూల్. సో అలాగే ఈ 13 యొక్క మల్టిపుల్ 39 కాబట్టి 13 కూడా ఇదే అప్లై అవుతుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పాం 1001 అనే నెంబర్కి 7 × 11 × 13 అనే నెంబర్స్కి దీని యొక్క డివిజిబిలిటీ రూల్ ఇట్లా కూడా అప్లై అవుతుంది అని చెప్పాం. అదేవిధంగా 13 యొక్క మల్టిపుల్ కూడా 39 డివిజిబిలిటీ రూల్ అనేది అప్లై అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, ఒక నెంబర్ ఉంది, ఎగ్జాంపుల్ 26 104 అనే నెంబరే ఉంది. ఈ నెంబర్ తీసుకున్నప్పుడు ఇది 13 చేత డివైడ్ అవుతుందా లేదా మనకు తెలియదు. చూద్దాం. 13 చేత డివైడ్ అవ్వాలంటే డైరెక్ట్గా ఇక్కడ 6 నెంబర్స్ ఉన్నాయా, లేవు. ఇక్కడ 0 పెట్టుకుందాం. 0 పెట్టుకుంటే ఫస్ట్ 3 డిజిట్స్ లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. తీసుకుందాం. 104 - 26 ఏది ఎక్కువ ఉంటే అది తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 14లోంచి 6 పోతే 8, 9 ఉంటుంది. 9లోంచి 2 పోతే 7, 78. 13 6 are 78. ఓకే, నీకు తెలీదు. ఇప్పుడు 9 యొక్క మల్టిపుల్ కూడా అదే డివిజిబిలిటీ రూల్ కూడా 13తో అప్లై అవుతుంది అని చెప్పాం 13కి. ఇప్పుడు చూద్దాం, ఈ లాస్ట్ నెంబర్ లేదా 2 డిజిట్స్ చిన్నగా వచ్చినప్పుడు మీకు తెలియకపోతే 39 కూడా దీంట్లోనే అప్లై చేసి చూద్దాం. ఇంటూ 4 చేసాం. 4 8 ఎంత 32. ఇది పాజిటివ్ ఆసిలేటర్ కాబట్టి యాడ్ చేయండి 39. సో 13 3s are 39. అది కూడా నీకు తెలీదు, మళ్ళీ చేసుకున్నప్పుడు 39 వస్తుంది. సో 39 అనేది 13 మల్టిపుల్. మనం నేర్చుకుంటాం, కాంపిటేటివ్ ప్రిపేర్ టేబుల్స్ నేర్చుకోవాలి కాబట్టి కంపల్సరీ టేబుల్స్ నేర్చుకోండి, చాలా దగ్గర మీకు యూజ్ అవుతుంది. సో 39 అనేది 13తో పోతుంది కాబట్టి ఈ టోటల్ వాల్యూ కూడా 13తో పోతుంది. ఓకే, క్లియరా? ఇప్పుడు 13 ఒక 6 డిజిట్స్ ఉంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. 39 యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే 13 మల్టిపుల్ 39 కాబట్టి దాని డివిజిబిలిటీ రూల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు 7 డివిజిబిలిటీ రూల్స్ కూడా చెప్పాను ఇందాక. ఏమని 2ని డబల్ చేయాలి, రిమైనింగ్ దానిలో తీసేయాలి అని. అట్లా ఎలాగంటే 7 యొక్క డివిజిబిలిటీ రూల్లో 7 3s are 21 అంటే మల్టిప్లై 21 వస్తుంది కాబట్టి ఈ 21 అనేది ఇది. దీని యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సీడ్ ఫ్యాక్టర్ని తీసుకొని నెగిటివ్ చేయడం. ఇది నెగిటివ్ ఆసిలేటర్ కాబట్టి మైనస్ చేస్తాం. అలాగే మనం 7 యొక్క డివిజిబిలిటీ రూల్ని డబుల్ చేసి తీసేసాం. దానికి ఇదే ఎగ్జాంపుల్ అన్నమాట. అలా తీసుకున్నాం దాన్ని. అంటే ఇప్పుడు మనకు ఇలానే కాకుండా 7 7s are 49 కాబట్టి 49 యొక్క మల్టిపుల్ ఇక్కడ చూస్తే 49 ఉంది. 49 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది 50 అవుతుంది. అంటే సీడ్ ఫ్యాక్టర్ మనకు 5 అవుతుంది. ఇది ప్లస్ అవుతుంది. ఇప్పుడు అలాగే ఇందాక తీసుకున్న 749ని డబల్ చేసి కాకుండా ఇంటూ 2 చేసినప్పుడు డబుల్ అవుతుంది. రిమైనింగ్లో నుంచి తీసేయాలి. ఎందుకంటే ఎందుకు తీసేసామంటే ఇందాక అన్నమాట ఈ ఆసిలేటర్ సీడ్ ఫ్యాక్టర్ ఉపయోగించుకొని మనం ఇందాక 7 యొక్క డివిజిబిలిటీలో తీసేసాం. ఇప్పుడు 2 9s are 18 తీసేస్తే 14లో నుంచి 8 పోతే 6
6 నుంచి 1 పోతే 5, 56 పోతుందా లేదా నీకు తెలియదు. ఓకే, మనకు ఇదే బెటర్గా ఉంటుంది డబల్ చేసి తీసేయడం. ఇప్పుడు దీన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. 49 7 7 సార్ 49 కూడా వస్తుంది కాబట్టి 5 కూడా తీసుకోవచ్చు. ఇంటూ 5 తీసుకొని 5 6 30, ఇది పాజిటివ్ కాబట్టి ప్లస్ 30 చేస్తే 35. ఓకే, ఇప్పుడు మళ్ళీ కావాలంటే దీన్ని కూడా తీసుకోండి. ఇంటూ డబల్ చేసినప్పుడు ఇది మాత్రం గుర్తుపెట్టుకో, కన్ఫ్యూజ్ అవ్వద్దు. డబల్ చేసినప్పుడు నెగిటివ్ చేస్తావు, ఎందుకంటే 21 తీసుకున్నాం కాబట్టి సీట్ ఫ్యాక్టర్. అదే 5 తీసుకుంటే పాజిటివ్ యాడ్ చేస్తావు, ఎందుకంటే పాజిటివ్ ఆసిలేటర్ తీసుకున్నాం కాబట్టి. ఇది మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి. 2 5 10 అంటే మైనస్ చేయాలి. 3కి 7 పోతే 3 పోతే 7 అనేది డివైడ్ అవుతుంది కాబట్టి ఇట్లా కూడా చేయొచ్చు. అంటే మీకు ఎగ్జాంపుల్ చూపించాను ఇలా తీసుకోవచ్చా లేదా అని. ఎట్లా తీసుకున్నా మనకి డివైడ్ అవుతాయి. మీకు 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఇన్ని విధాలుగా తీసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా డివిజిబిలిటీ రూల్ కావాలంటే వీటికి అనుగుణంగా, అంటే వాటికి మీకు తెలియకపోతే ఇప్పుడు 19 ఉంది, 19 ఒక డివిజిబిలిటీ రూల్ మనకు తెలియదు. 19కి సంబంధించిన మల్టిపుల్స్లో ఏవైనా ఇక్కడ కానీ వస్తే మనం దాని డివిజిబిలిటీ రూల్ 19 కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ఇవి డివిజిబిలిటీ రూల్ సంబంధించి. ఏ డివిజిబిలిటీ రూల్స్ అయినా దీని ద్వారా సీట్ ఫ్యాక్టర్ ఆసిలేటర్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని ఈ డివిజిబిలిటీ రూల్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా అడుగుతారు అనే దాని గురించి చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.